The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. Apollo is a brand. You have seen already what is Apollo. ఏ లెవెల్కి అపోలో వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ విచ్ యూ గివ్. లెస్టర్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయి పనిచేసేటప్పుడు అసలు అపోలో యూనివర్సిటీ విజన్ ఏంటి సార్? ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెంబర్ 2 ఇస్ ఆన్ ద ఫ్యాకల్టీ, నెంబర్ 3 ఇస్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నెంబర్ 4 ఇస్ ఆన్ ద సేఫ్టీ ఆస్పెక్ట్స్. అన్నీ కూడా టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ని తీసుకురావడం, అందులో భాగంగానే CDHPM ల్యాబ్ కూడా ప్రారంభించడం జరిగింది. యూనివర్సిటీ లెస్టర్ ఫ్యాకల్టీ, మా ఫ్యాకల్టీ ఇక్కడ కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ స్టార్ట్ చేసాం. లెస్టర్ నుంచి ఫ్యాకల్టీ మనకి ఇక్కడికి వస్తారా? ఇక్కడ నుంచి ఫ్యాకల్టీ ఈ రిపీటెడ్ మాడ్యూల్స్లో అట్లా ఏమన్నా టీచింగ్ జరుగుతుందా? అండ్ ఆల్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ PhD హోల్డర్స్. ఆల్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ మేకింగ్ షూర్ దట్ ఫిట్ ఫర్ ఎడ్యుకేషన్. సో యూకేలో ఇదే ప్రాసెస్లో జాబ్ చేయడానికి కూడా వాళ్ళకి ఓపెన్ ఆపర్చునిటీస్ ఉంటాయా? చాలా ఉన్నాయి. యూకేలో ఉన్నాయి, యూఎస్లో ఉన్నాయి. Computer science engineer or healthcare engineer, they are a hybrid of both. మీరు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని విన్నాను. ఫర్ బైపీసీ స్టూడెంట్స్ వీఆర్ వెయిటింగ్ సార్. ఫీజుకి వచ్చేపాటికి ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhs అవుతుందండి. దీంట్లో కూడా మెరిట్ బేస్ మీద స్టూడెంట్కి ఒక అప్ టు 25% స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉండదు. 2+1 ప్రోగ్రామ్ అంటే 2 years ఇక్కడ మొదటి 2 సంవత్సరాలు లెస్టర్ యొక్క కరికులంని ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. 3వ సంవత్సరం మనం యూకేకి వెళ్ళి లెస్టర్ యూనివర్సిటీలో అక్కడ చదువుకొని లెస్టర్ యూనివర్సిటీ వారి డిగ్రీ పొందడానికి ఇది ఒక అవకాశం కల్పించాం. హెల్త్ కేర్లో పైనీర్స్ అంటే అపోలో గ్రూప్. ఈ విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా ట్రెండ్స్ సెట్ చేయడంతో పాటు గ్లోబల్ స్టాండర్డ్స్ విత్ లోకల్ వాల్యూస్తో కూడినటువంటి విద్యని ప్రజలకి అందించడంతో పాటు కరెంట్లీ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ దీనికి సంబంధించిన ఒక కొత్త ప్రోగ్రామ్ విచ్ స్టేట్స్ Apollo University in collaboration with Leicester University, they have come up with a beautiful program. అది కూడా Bachelor of Engineering డిగ్రీని స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాన్సెప్ట్ గురించి ఇంకాస్త డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ ది అపోలో యూనివర్సిటీ CEO నరేష్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఈ ప్రోగ్రామ్ గురించి ఈ పర్టిక్యులర్ 2+1 అంటే 2 సంవత్సరాలు ఇక్కడ చిత్తూరులో, 1 సంవత్సరం లెస్టర్ యూనివర్సిటీలో ఈ కొలాబరేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ థింగ్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. ది అపోలో యూనివర్సిటీ మనం చాలా గొప్పగా గర్వంగా మాట్లాడుకునే అపోలో యూనివర్సిటీ ముందుగా ప్రాంతీయంగా చిత్తూరులో లొకేట్ అయి ఉంది. సో చిత్తూరులో లొకేట్ అయిన యూనివర్సిటీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్ అంటే లెస్టర్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయి పనిచేసేటప్పుడు అసలు అపోలో యూనివర్సిటీ విజన్ ఏంటి సార్? వై డిడ్ ఇట్ చూస్ దట్? ప్రథమంగా అపోలో యూనివర్సిటీ 2021లో మనం ఫస్ట్ ప్రారంభించాం. స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ కింద మనం అపోలో యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఈ రీచ్ ఆఫ్ తెలుగు రాష్ట్రాల వారికి అందుబాటులోకి తీసుకురావాలనేది మా చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి ధ్యేయం. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్, ఆల్రెడీ మేము హెల్త్ కేర్లో మీకు తెలిసిందే అపోలో హాస్పిటల్స్ పైనీర్స్. సో అందులో భాగంగా మన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడికి వితిన్ రీచ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ యునైటెడ్ స్టేట్స్ తెలుగు రాష్ట్రాలకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్తో కొలాబరేట్ అయ్యి మేము ఇదే ప్రోగ్రామ్ మనం ఒక ఫారిన్ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీని తీసుకురావాలంటే సుమారుగా 80 నుంచి 85 లక్షల వరకు ఖర్చు అయ్యే రోజులు అయిపోయి ఇందులో భాగంగా మనం ఫస్ట్ లెస్టర్ యూనివర్సిటీలో వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ వర్కింగ్ రిలేషన్ విత్ లెస్టర్ under which we have started CDHPM, as you rightly said, మీరు సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రిసిషన్ మెడిసిన్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో హెల్త్ మెడికల్ రీసెర్చ్ పైన ఫోకస్ చేసి అండర్ గ్రాడ్యుయేట్స్కి ప్రైమరీగా ఇక్కడ ఆన్ గోయింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ని తీసుకురావాలన్నదే ఆ ఉద్దేశంతో జనవరి 2025 సంవత్సరం మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అది ఎఫెక్టివ్ ఆపరేషన్స్లో ఉన్నది ఇప్పుడు. అదే భాగంగా ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో దే ఫౌండ్ దట్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. వెన్ దే విజిటెడ్ దిస్ యూనివర్సిటీ దే కుడ్ మేక్ అవుట్ అవర్ కన్సిస్టెన్సీ అండ్
our capacities in terms of technical education, in terms of medical education, and our presence in the locality. So we had a detailed discussion for 2 days. అందులో భాగంగా మనం 2+1 ప్రోగ్రామ్ అంటే 2 years ఇక్కడ మొదటి 2 సంవత్సరాలు లెస్టర్ యొక్క కరికులంని ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. 3వ సంవత్సరం మనం యూకేకి వెళ్ళి లెస్టర్ యూనివర్సిటీలో అక్కడ చదువుకొని లెస్టర్ యూనివర్సిటీ వారి డిగ్రీ పొందడానికి ఇది ఒక అవకాశం కల్పించాం. అది అపోలో యూనివర్సిటీ ద్వారా మన ఉమ్మడి తెలుగు విద్యార్థులకి తీసుకురావడం అనేది ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సార్, ఇక్కడ మీరు 2 పాయింట్స్ చెప్పారు. ఒకటి, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఫీ గురించి మాట్లాడారు. 2, అపోలో యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ లెస్టర్ యూనివర్సిటీ వాళ్ళకి నచ్చడం, లెస్టర్ యూనివర్సిటీ పర్ఫామ్ చేసే విధానంగా అంటే బీయింగ్ వన్ అమంగ్ ది టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్, ప్లేస్డ్ గ్లోబల్లీ, అపోలో యూనివర్సిటీ హ్యాస్ గాన్ ఇన్ కొలాబరేషన్ విత్ లెస్టర్ యూనివర్సిటీ. ఈ విషయాలు ఇలా మాట్లాడుకుంటే సార్, స్టూడెంట్ ఫ్రమ్ చిత్తూరు అనేది ఒక సెమీ రూరల్ ఆర్ ఇట్స్ రూరల్ ప్లేస్, సెమీ అర్బన్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ స్టూడెంట్స్ని ఇంటర్నేషనల్గా లెవెల్కి ప్రిపేర్ చేయాలి అని అంటే అపోలోకి కొంచెం కష్టమైన వ్యవహారంగా కాదా సార్ ఇది? అంటే హౌ డూ యూ హ్యావ్ టు సీ దిస్? Basically, as you know, we have a lot of facilities that has come up in every place. Especially that's why we have come up with a Apollo University academic block అనేది కూడా జనవరిలో మేము ప్రారంభించడం జరిగింది. అత్యాధునిక సదుపాయాలతో విత్ అన్నీ కూడా టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ని తీసుకురావడం, అందులో భాగంగానే CDHPM ల్యాబ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇందులో ఏంటంటే మనకు వీఆర్ లొకేటెడ్ స్ట్రాటజికలీ బిట్వీన్ బెంగళూరు అండ్ చెన్నై. వీ హ్యావ్ other side we have Tirupati. It's about 2 hours travel for any of this place. Bangalore at a distance of 3 hours, Tirupati at a distance of 1 hour, Chennai at a distance of 3 hours. So our international travel has become easy for this. So and moreover, ఇక్కడ ఉన్న infrastructure we have matched it to the standards of Leicester. Wonderful. International requirements. So that's why we have కాస్త డీటెయిల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవచ్చా? So we have got computer lab facilities with all connectivity for about 400 students simultaneously, and state of the art classrooms unnai, which is all virtual classrooms. Even a lecturer, a faculty from Leicester University can teach the students here. We have enabled that facility as well. So that anytime throughout, even a Leicester computer activity that is happening live in their university can be taught live to the students sitting in Chittoor. అంటే సార్, ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు, స్టూడెంట్కి కావాల్సినటువంటి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇస్తామంటున్నారు. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత 2+1 స్టూడెంట్ కెరియర్ కంటిన్యూ చేయాలనుకున్నా లేకపోతే జాబ్ కావాలని అనుకున్నా అపోలో యూనివర్సిటీ పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రథమంగా యూకేలో స్థిరపడాలి అనుకున్న విద్యార్థులకు అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే అవకాశం లెస్టర్ యూనివర్సిటీ కల్పిస్తుంది. అక్కడ ఎట్లా సార్, హౌ డస్ దట్ మ్యాచ్? లెస్టర్ యూనివర్సిటీని ఎలా కల్పిస్తుంది? లెస్టర్ యూనివర్సిటీ హ్యాస్ గాట్ అదర్ ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోయింగ్ ఫర్ MTech, MS, ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వారికి మనకు ఆ పాత్వే ఫర్ ఎయిమింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఈస్ వన్ వే, అండ్ ద వే ఇఫ్ దే కమ్ బ్యాక్, even we have all technologically advanced hospitals across the country, and everything is now we are aiming towards AI based, and as you know, even Apollo hospitals, majority of our hospitals has got robotic procedures being done, wherein we need all such technically trained people for handling such robots, and as well all this hospital infrastructure, HMIS, hospital management infrastructure ఉంది మనకి ఇప్పుడు. సో ఇందులో భాగంగా ఖచ్చితంగా మాకు ఇలాంటి ట్రైన్డ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తప్పకుండా అవసరం ఉంది. వారికి కూడా ఇక్కడ చాలా సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు, అండ్ హెల్త్ కేర్ ఇస్ గ్రోయింగ్ వెరీ మ్యాసివ్లీ ఇన్ దిస్ కంట్రీ నౌ. If you observe for the past 3 years, example, if you take Hyderabad as an example, lot of healthcare facilities has come in Hyderabad and across the globe. So definitely there is a need for such graduates in this country. Tech driven healthcare రేపటి రోజున మనకి ఏం కావాలి అన్నది ఈరోజు అపోలో విజనరీతో ఆ ఎడ్యుకేషన్ని స్టూడెంట్స్కి అందించడం, అదే స్టూడెంట్స్ని మళ్ళీ అబ్జార్బ్ చేసుకోవడం, వాళ్ళకి కెరియర్ ప్లేస్మెంట్స్ ఆర్ మీకున్న హాస్పిటల్ నెట్వర్క్తో ఆర్ ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి డిమాండ్స్ అన్నీ చూసుకుంటే చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. ఆన్ దిస్ నోట్ నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు ఓవర్సీస్ వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలి అని అనుకుంటే ఇంత గొప్ప కరిక్యులం మనకి ఈజీగా ఒక 80-85 lakhs అవుతుంది అన్నది అందాజ్గా అందరూ చెప్తున్న మాట.
కానీ ఇక్కడ మనం 2 years మన ప్లేస్లోనే ఉండి చదువుకోవచ్చు, 1 సంవత్సరం ఇంటర్నేషనల్గా వెళ్ళి చదువుకోవచ్చు. హౌ కమ్ వీఆర్ ఏబుల్ టు డూ దిస్ ఇన్ ది రేంజ్ ఆఫ్ 30 to 35 lakhs అండ్ దాంట్లో కూడా మళ్ళీ మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. సో అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్, హౌ ఇస్ ఇట్ ఫీజిబుల్లీ పాసిబుల్ టు ది అపోలో సార్? అపోలో యూనివర్సిటీ ఫౌండర్ అండ్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి, ముఖ్యంగా ప్రతిభ గల విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇస్తూ ఈ లెస్టర్ ప్రోగ్రామ్ని మనం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ని టు ద రీచ్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ దిస్ ఏపీ అండ్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది వీరి ఉద్దేశం. వీరి వెనుకన మన యొక్క అపోలో సంస్థ మనకు వారి యొక్క ఎగ్జిస్టెన్స్తో వీ వర్ ఏబుల్ టు మ్యాచ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ లెస్టర్. సో దాని వలన 2+1 ప్రోగ్రామ్కి వారు లెస్టర్ యూనివర్సిటీ వారు ఇక్కడ వచ్చి డీటెయిల్డ్గా మనకు అపోలో స్టాండర్డ్స్ని పరిశీలించిన తర్వాత దే హ్యావ్ కన్ఫర్మ్ దట్ వీఆర్ అపోలో కుడ్ రియలీ మ్యాచ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ 2+1 year ప్రోగ్రామ్. అదర్ యూనివర్సిటీలో 2+2 ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని యూనివర్సిటీస్లో ఉన్నా కూడా మన యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డెలివరీ సిస్టమ్స్ ఇక్కడ చూసిన తర్వాత దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ద పర్మిషన్ ఫర్ 2+1 2 years ఇండియాలో చదువుతూ 1 సంవత్సరం యూకేలో చదివి యూకే డిగ్రీ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా 2 years ఇక్కడ చదవడం అనేది ఈ కోర్సులో ఉన్న మనకు అడ్వాంటేజ్ అనమాట. ఇందువలన వీ వర్ ఏబుల్ టు ఆఫర్ దిస్ కోర్స్ అట్ ఎ వెరీ లెస్సర్ కాస్ట్, especially by giving scholarships to the qualified and more competent students. Definitely మన ఈ ఎపిసోడ్స్, సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఏదైతే ది అపోలో యూనివర్సిటీ అండ్ లెస్టర్ యూనివర్సిటీ కొలాబరేషన్తో వస్తున్నటువంటి ఈ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ గురించి ఆడియన్స్ ఇప్పటిదాకా చూస్తున్నారు సార్. చాలా ఇంటర్వ్యూస్ చేసాము, చాలా ఎపిసోడ్స్ షూట్ చేసాం. సో డెఫినెట్లీ దోస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ మేడప్ దేర్ మైండ్ టు కమ్ అండ్ జాయిన్ ది అపోలో యూనివర్సిటీ వాళ్ళ లైఫ్లో బెస్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారు. బట్ ఇంకా కొంచెం ఆలోచిస్తూ వాట్ షుడ్ ఐ డూ, షుడ్ ఐ నాట్ అనుకునే వాళ్ళకి ఒక వెల్కమింగ్ నోట్ యాజ్ అ CEO ఆఫ్ ది యూనివర్సిటీ, వాట్ వుడ్ యూ సే టు ఆల్ ది స్టూడెంట్స్? ఏ యూనివర్సిటీలో తీసుకున్నా మనకు ప్రథమంగా 4 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెంబర్ 2 ఈజ్ ఆన్ ద ఫ్యాకల్టీ, నెంబర్ 3 ఈజ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నెంబర్ 4 ఈజ్ ఆన్ ద సేఫ్టీ ఆస్పెక్ట్స్. Because students will be away from home, safety also plays a major role nowadays. Right. So ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, క్వాలిటీ పరంగా, because we have, as I said we have matched the international standards. Wonderful. And number 3, when it comes to safety, as you know, Apollo is meant for safety. So we have that commitment towards in all verticals what Apollo is handling today. Right. Lastly, I would also the best part in this course is we could మనం మీరు అన్నట్లుగా 85 లక్షలు ఖర్చు అయ్యే ప్రోగ్రామ్ని మనం సుమారుగా 35 లక్షలకే మనం ఇవ్వగలుగుతున్నాం కనుక ఇది మధ్యతరగతి కుటుంబాలకి, మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి అందుబాటులో తీసుకురావడం అనేది మా చైర్మన్ గారి ఉద్దేశం. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ అన్నది మనం తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు చాలా బెనిఫిషియల్గా ఉండాలనేదే ప్రథమ ఉద్దేశంతో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ 2, ఫ్యాకల్టీ వీ హ్యావ్ ఎన్షూర్డ్ దట్ ఆల్ ద ఫ్యాకల్టీ హస్ గాట్ మినిమమ్ PhD degree. And number 3 is on their research part. So all the faculty who are working with us have got minimum of 15 publications that is in top-notch Scopus or in Web of Science. So we ensured that consistency throughout our recruitments. So we can proudly say that we are having the best faculty in this states, in the state of AP and Telangana. So మీ ఏదైతే ఒక ఉద్దేశం ఉందో, ఏదైతే చైర్మన్ గారి సంకల్పం ఉందో, ఏదైతే ఒక మంచి విద్యని స్టూడెంట్స్కి అందించాలి అన్న ఒక ఆలోచన ఉందో, ఇది డెఫినెట్లీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అవైల్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ప్రస్తుతం మనం అపోలో యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ ఈ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. నాతో డెప్యూటీ డైరెక్టర్ లోకేష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. హలో లోకేష్ గారు, నమస్తే. హలో. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. సార్, వాట్ డస్ దిస్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ స్టాండ్ ఫర్? ఏంటిది? The Center for Digital Health and Precision Medicine, known CDHPM,
is a three-way partnership research center established in combination with University of Leicester, University of Apollo University and Apollo Hospitals Group. Acha, okay. This was started with a motto to advance or to transform healthcare with artificial intelligence and machine learning. Acha, okay. Where we help doctors to diagnose, treat and take care of patients in a more sophisticated and a more advanced way than before. So using technology they are going to diagnose it from this point of time. Yes. Wonderful. So ikkada offer chese ee courses ki enti significance? University of Leicester and Apollo University has come up with a new course, Bachelor of Engineering in Computer Science, with a specialization in AI, data science and software development. Okay. This is equivalent to BTech in Computer Science in India. Oh. This program has 2 years in India and 1 year in UK as a sandwich kind of a model. And students will get to work with both Indian ecosystem and with UK culture. And they will be spending 1 year of their time in UK along with the faculties from there and 2 years here learning from the experts in this field. So students ki ee particular curriculum నేర్చుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? This is an intersection between two different fields, that is technology and healthcare. Right. So students will get to have a multidisciplinary approach and they will not be a computer science engineer or a healthcare engineer, they are a hybrid of both. Wonderful. So it's going to revolutionize the field. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్గా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది యూజువలీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ వాళ్ళు డీల్ చేసేది బయాలజికల్ సైన్సెస్తో న్యాచురల్ సైన్సెస్తో. ఇంజనీరింగ్ అంటే టెక్నాలజీ రిలేటెడ్ స్టడీస్ అని అనుకుంటాం, కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ అపోలో యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ లెస్టర్ యూనివర్సిటీ దే హెవ్ కమ్ ఫార్వర్డ్ విత్ దిస్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్గా మనకి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా టెక్నాలజీని యూజ్ చేసి బెటర్ హెల్త్ ట్రెండ్స్ని సృష్టించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి ఫీల్డ్లో ఇట్లాంటి సబ్జెక్ట్ అయితే ఇట్లాంటి బ్రాంచ్ ఆఫ్ సైన్స్ హ్యాస్ నాట్ కమ్ యెట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ విచ్ ఇస్ గోయింగ్ టు రెవల్యూషనైజ్ బోత్ ది హెల్త్ ట్రెండ్ యాజ్ వెల్ యాజ్ ది టెక్నాలజికల్ డ్రివెన్ ట్రెండ్. కాబట్టి సార్ చెప్పినట్లుగా ఒక హైబ్రిడ్ ఎడ్యుకేషనల్ మోడల్లా దీన్ని చూడొచ్చు, విచ్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ మార్క్ ఇన్ ది కమింగ్ జనరేషన్స్. హలో డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను రమేష్, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ రిప్రజెంటేటివ్. సో 2025లో బీటెక్ జాయిన్ అవ్వబోతున్న స్టూడెంట్స్కి పేరెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నామండి. సో జనరల్గా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనగానే మన పేరెంట్స్ చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఏ కాలేజీలో జాయిన్ చేయించాలి మా బాబుని మా పాపని, ఏ కాలేజీలో ఏ కోర్స్ జాయిన్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి జాబ్స్ వస్తాయని. సో ఇది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెసే. మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఎవరైతే ఈ మంచి ర్యాంక్ రాలేదు, మాకు కౌన్సిలింగ్లో సీట్ రాలేదు అని మేనేజ్మెంట్ కోటా కోసం చూస్తూ ఉంటారు. అండ్ అదర్ స్టేట్స్లో కూడా కొన్ని టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చిత్తూరులో ఉన్న ది అపోలో యూనివర్సిటీ అండ్ యూకేలో లెస్టర్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కొలాబరేట్ అయ్యి ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. అది బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. ఈ కోర్స్ ఫీజు చాలా రీజనబుల్గా ఉందండి. మనం ఇండియాలో ఏదైతే ఒక టాప్ యూనివర్సిటీలో ఫీజు పే చేసి చదువుతామో అదే ఫీజ్ స్ట్రక్చర్లో మీకు ఈ యూనివర్సిటీలో కూడా చదువుకోవచ్చు. 2 years ఇండియాలో చదువుతారు చిత్తూరులో, 1 year యూకేలో చదువుతారు బీయింజ్. సో దీనివల్ల మీకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా 2 years వస్తుంది. ఈ అవకాశాన్ని పేరెంట్స్ యూస్ చేసుకోవాలని దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బేసిక్గా స్టూడెంట్స్ ఎంపీసీ అయిపోయిన వాళ్ళు కావచ్చు, బైపీసీ అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఆర్ పాలిటెక్నిక్ డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు, ఎంఈసీ, సిఈసీ ఆల్ కోర్సెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నాయండి. ఈ కోర్సెస్కి మ్యాక్సిమం బీబీఏ ఉంది మన దగ్గర. బీబీఏకి అన్ని కోర్సెస్ వాళ్ళని ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి ఇంజనీరింగ్లో మీరు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. ఈ కోర్స్ స్పెషలైజేషన్ ఏంటి అంటే
ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అనే ఒకటి రీసెర్చ్ స్టార్ట్ చేశారో దాంట్లో వాళ్ళకి రియల్ టైం డేటాకి యాక్సెస్ ఉంటుంది. అపోలో హాస్పిటల్ వాళ్ళు కూడా దీంట్లో అసోసియేట్ అయి ఉన్నారు. కాబట్టి ఈ కోర్స్ వల్ల ఫ్యూచర్లో జాబ్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది హెల్త్ ఇండస్ట్రీలో. అంటే మన దగ్గర చూసుకున్నట్టయితే 2 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు తెలంగాణ అండ్ ఆంధ్రాలో. దాదాపు 3-4 లక్షల మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో మన దగ్గర 2 లక్షల సీట్స్ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ 80,000-90,000 ఈచ్ స్టేట్లో కూడా సిఎస్సి రిలేటెడ్ కోర్సే జాయిన్ అవుతున్నారు. సో దీనివల్ల 2029లో ప్లేస్మెంట్స్ టైంకి కొంచెం హ్యూజ్ కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాంపిటీషన్లో రెగ్యులర్ అందరూ వెళ్ళే దారిలో కాకుండా ఎవరైతే కొంచెం ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి రిస్క్ తీసుకొని కొంచెం వేరే అవకాశాలు ఏమేమి ఉన్నాయని రీసెర్చ్ చేసి కనుక ఇలాంటి కోర్సెస్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ స్టూడెంట్ కూడా 100% ఎఫర్ట్ పెట్టి చదువుకోవాలి. దీనివల్ల ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. యూకేలోనే మీకు మంచి యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేది 100 years ఓల్డ్ యూనివర్సిటీ అండి. ఆల్మోస్ట్ 2 lakhs స్టూడెంట్స్ అల్యూమిని ఉన్న స్టూడెంట్. చాలా హిస్టరీ ఉంది. అపోలో హాస్పిటల్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో అపోలో హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అండి. ఇండియాలోనే ప్రైవేట్ హాస్పిటల్ ఫస్ట్ అపోలో హాస్పిటల్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏదైతే ఇక్కడ వాళ్ళ సొంత ఊరు డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ వాళ్ళ సొసైటీకి ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. సో చాలామంది అనుకుంటారు చిత్తూరు రంగానే రూరల్, అక్కడికి వెళ్ళి మా పిల్లలు ఎలా చదువుకోవాలని. చిత్తూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ 2 hours చెన్నై ఉంది, 2 hours బెంగళూరు ఉంది. సో వాళ్ళు అక్కడ వెళ్ళి ఇంటర్న్షిప్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ సిడిహెచ్లో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు 2 years చదువుతారు, 3rd year యూకే వెళ్తారు. యూకేలో కూడా వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చదువుకునేటప్పుడు వాళ్ళకి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియాలో రెగ్యులర్ ఏదైతే బీటెక్ 4 years చదువుతారో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది 3 yearsలో అయిపోతుందండి. ఫస్ట్ ఇయర్ ఏదైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ ఇవన్నీ చదువుతారు కదా, ఆ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ చెప్తారు కానీ మిగతా సబ్జెక్ట్స్ చెప్పకుండా డైరెక్ట్ కోర్కి వెళ్ళిపోతారు. కోర్ సబ్జెక్ట్స్ చదవడం వల్ల వీళ్ళకి 1 year టైం సేవ్ అవుతుంది, దానివల్ల మనీ కూడా సేవ్ అవుతుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్తోనే వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ 2 years వాళ్ళకి ఏం కావాలి, ఏఆర్, డేటా సైన్స్ ఇవన్నీ నేర్పించి 3rd yearలో వాళ్ళు ఏ స్పెషలైజేషన్ అయితే తీసుకుంటే వాళ్ళకి జాబ్ వస్తుందో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆ స్పెషలైజేషన్ 3rd year చదువుతారు. ఆ స్పెషలైజేషన్లోనే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం మా పిల్లలు చిన్న పిల్లలు యూకే వెళ్తారా, అక్కడ ఏమైనా ఇబ్బంది పడతారేమో అని పేరెంట్స్ ఇదవుతూ ఉంటారు. బట్ యూకే వెళ్ళేది వాళ్ళు 2 years అయిపోయిన తర్వాత 3rd yearలో వెళ్తారండి. అండ్ తీసుకునేది 60 members-నే. ఈ 60 members కూడా అందరు యూకే వెళ్ళే స్టూడెంట్సే జాయిన్ అవుతారు. సో వీళ్ళందరూ ఈ 2 years ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళు కలిసే వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు కలిసి ట్రావెల్ చేస్తారు. అండ్ 100% యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం కానీ అక్కడ హాస్టల్స్ ఇవన్నీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంతా కూడా యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా పేరెంట్ భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్కి దీనికి ఇదే అండి డిఫరెన్స్. నార్మల్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ బయట మీకు 2+2 ఇవన్నీ ఉంటాయి. బట్ ఆ 2+2 ప్రోగ్రామ్స్లో ఏంటంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో ఆ ప్రైవేట్ యూనివర్సిటీ సిలబస్ చదువుతారు. అండ్ వాళ్ళకు కూడా 2-3 యూనివర్సిటీస్తో టైఅప్స్ ఉంటాయి. సో స్టూడెంట్ చాయిస్ ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, వాళ్ళ సబ్జెక్ట్ చదవచ్చు. అండ్ వీసా ప్రాసెస్ కూడా స్టూడెంట్ చేసుకోవాలి అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే 100% ఇన్వాల్వ్మెంట్ ది అపోలో యూనివర్సిటీ అండ్ లెస్టర్ యూనివర్సిటీ కలిసి చేస్తాయి ఏ ప్రాసెస్ చేసినా కానీ. సో డే 0 నుంచి అపోలో యూనివర్సిటీ అండ్ లెస్టర్ యూనివర్సిటీ కలిసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాయి ఏ ప్రాసెస్ చేసినా. అండ్ ఐఎల్స్ కూడా అవసరం లేదు దీనికి. చాలామంది ఐఎల్స్ అవసరం ఉందని క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. అండ్ ఈ డాక్యుమెంట్ ఏదైతే డిగ్రీ ఎవరిస్తారు సార్, ఈ డిగ్రీ ఎక్కడైనా మాకు మళ్ళీ ఇండియా వస్తే జాబ్స్ చేసుకోవచ్చా, లేదంటే ప్లేస్మెంట్స్ ఏదైనా జాబ్ చేసుకోవచ్చా, గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉందని అడుగుతున్నారు. సో చేసుకోవచ్చు అండి. మీకు AIU.ac.in ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఈక్వలెన్స్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మనము మళ్ళీ ఇండియాలో ఎంటెక్ చేసుకోవచ్చు, ఆర్ MBA చేసుకోవచ్చు, ఆర్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. Day 1 నుంచి ఇది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ సిలబస్ చదువుతారు వాళ్ళు. ఇక్కడ అపోలో చిత్తూరు యూనివర్సిటీ ఫ్యాకల్టీకి ట్రైనింగ్ కూడా జరుగుతుంది. అండ్ లెస్టర్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ కూడా వస్తారు. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. లెస్టర్ ID కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళకి లెస్టర్ లైబ్రరీతో కూడా యాక్సెస్ ఉంటుంది. లెస్టర్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా వీళ్ళు చదువుకోవచ్చు. లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ కూడా చదువుకోవచ్చు. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే పేరెంట్స్
ఫీజు ఎక్కువ ఉందన్న ఇదిలో ఉంటారు. కొంతమంది జనరల్గా బ్యాంక్ లోన్స్ అవకాశం కూడా ఉందండి. ఈ ప్రోగ్రామ్కి 100% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఫీజుకి వచ్చేపాటికి ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhs అవుతుందండి. దీంట్లో కూడా మెరిట్ బేస్ మీద స్టూడెంట్కి ఒక అప్ టు 25% స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది. అది 10% కావచ్చు, 15% కావచ్చు, 25% కావచ్చు, బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడ్మిషన్ లెటర్ థర్డ్ డే ఇస్తారు. జస్ట్ 3 days ప్రాసెస్ ఇది. సో ఈ 3 daysలో వాళ్ళకి అడ్మిషన్ లెటర్ ఆఫర్ ఇచ్చినప్పుడు 3 yearsకి ఒకేసారి స్కాలర్షిప్ కూడా రిలీజ్ చేస్తారు. ఎంత వచ్చిందని మీకు కూడా తెలిసిపోతుంది. అప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు అడ్మిషన్ తీసుకోవాలా వద్దా అని. సో ప్రోగ్రామ్ గురించి అయితే చాలా క్లియర్గా చాలాసార్లు చాలా మాధ్యమాల ద్వారా చెప్పామండి. బట్ స్టిల్ పేరెంట్స్కి డౌట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇవన్నీ క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఎనీ టైమ్ యూ కెన్ కాల్. మా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసిన వాళ్ళకి మా టీం ఖచ్చితంగా క్లియర్గా డీటెయిల్స్ ఇస్తుంది. యూనివర్సిటీ క్యాంపస్ వచ్చి చిత్తూరు జిల్లా, చిత్తూరులో టౌన్లోనే ఉంటుందండి. సో ఇక్కడ 2 years చదువుతారు. థర్డ్ ఇయర్ యూకేలో వచ్చి లెస్టర్ సిటీ, లెస్టర్లో ఉంటుంది. అక్కడ చదువుకుంటారు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. రిలేటెడ్ టు అంటే కంపేర్ టు లండన్ లాంటి సిటీ కంటే కూడా అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువనే ఉంటుంది. చిత్తూరులో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ, రీజనబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్న్షిప్స్. ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ఇంటర్న్షిప్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. సో యూకే వెళ్ళాక ప్లేస్మెంట్స్ ఎలాగండి అంటారు. యూకేలో ప్లేస్మెంట్స్ కూడా ఈ పర్టికులర్ 60 మెంబర్స్కి 99% అంటే 100% నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఇవాళ రేపు 100% అనేది దానికి ఎక్కడ కూడా ఇది లేదండి. అది మీకు కూడా తెలుసు ఆ విషయము. సో 99% ప్లేస్మెంట్ బాగుంటాయండి. అట్ ద సేమ్ టైం మీకు కోర్సెస్ BBA అండ్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్తో పాటు ఇంకొక కోర్స్ కూడా ఉందండి. అది బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఈ కోర్స్ కూడా చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్లో ఫ్యూచర్ అంతా కూడా EV వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కోర్స్ చేసిన వాళ్ళకి కూడా ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. సో ఎవరికైనా ఏదైనా అడ్మిషన్ ప్రాసెస్ గురించి డౌట్ ఉంటే ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ కాల్ మీ. I will explain and I will guide every question. సో బేసికల్గా స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఆర్ వేరే చోటకి వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వకంటే ముందు ఇది బేసికల్లీ మోర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ గెయినింగ్ ప్రోగ్రామ్గా మనం చూడొచ్చు. సో సీరియస్గా కనుక మాట్లాడితే ఇంటర్న్షిప్స్ ఎన్ని చేస్తే స్టూడెంట్స్కి అంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ దే విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ సపోజ్ టు డూ వెన్ దే స్టెప్ అవుట్. దిస్ ఇస్ ది ఇంటెన్షన్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ఎన్ ఇంటర్న్షిప్. ప్రస్తుతం మనం ఇక్కడ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ ఇక్కడ ఉన్నాం కాబట్టి అపోలో యూనివర్సిటీ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంటర్న్షిప్స్ చేస్తూ. వాళ్ళతో కూడా మాట్లాడదాం ఏ సబ్జెక్ట్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు అండ్ హౌ ఇస్ దేర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హలో, ఐఎమ్ జితిన్ అండ్ నేను యాజ్ పార్ట్ ఆఫ్ మై సమ్మర్ ఇంటర్న్షిప్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. అండ్ నా డెసిగ్నేషన్స్ వచ్చి కంప్యూటర్ విజన్ అండ్ మిషన్ లెర్నింగ్, ఆల్సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ మై ఇంటర్న్షిప్ నేను AI పవర్డ్ టూల్స్ తయారు చేస్తాను. ఈ టూల్స్ అనేవి డైరెక్ట్గా హాస్పిటల్స్లో డాక్టర్స్ చేత పేషెంట్ కేర్ని అడ్వాన్స్మెంట్ చేసే కోసం యూజ్ చేస్తారు. సో ఇట్స్ నాట్ లైక్ జనరల్ టూల్స్, ఇది వచ్చి ఒక రియల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే టూల్స్ అనమాట. సో as an intern, I'm witnessing in first hand how AI and machine learning is transforming our healthcare system. Wonderful. ఓకే. సో మీరు ఈ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కాలేజ్ నుంచి మీకు వచ్చే సపోర్ట్ ఎట్లా ఉంటుంది అండ్ హౌ ఇస్ దట్ కాలేజ్ సపోర్టింగ్ యూ? All the faculties and designated mentors ప్రతి స్టెప్ మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈవెన్ ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటారు. సో లైక్ ఎవ్రీ వీక్ మాకు రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. మేమేం చేస్తామో తెలుసుకుంటారు. ఎక్కడన్నా స్ట్రక్ అయినా లైక్ కంటిన్యూస్ సపోర్ట్ని అందిస్తూనే ఉంటారు. వండర్ఫుల్. సో బేసికల్గా ఇంటర్న్షిప్స్ చేయడానికి ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్తో పాటు కొంతమంది స్టూడెంట్స్ అయితే బయట యూనివర్సిటీస్ నుంచి కూడా ఈ యూనివర్సిటీని ఆప్ట్ చేసుకున్నారు ఫర్ దేర్ ఇంటర్న్షిప్స్. సో వేరే యూనివర్సిటీ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, నా పేరు మహాలక్ష్మి గుడిమెట్ల. నేను పాండిచేరిలో చదువుకుంటున్నాను. ఇక్కడికి ఇంటర్న్షిప్ కోసం వచ్చాను NCDHPM అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో ఇక్కడ హెల్త్ కేర్ టూల్స్ ఏవైతే హాస్పిటల్స్లో ఇంటిగ్రేట్ అవ్వగలవో సో దట్ పేషెంట్ కేర్కి ఇంకా హెల్ప్ అవ్వడానికి ఐ వర్క్ ఆన్ దెమ్. సో మీరు ఈ ప్రాజెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు
యూజువలీ మనం ఒక కోర్స్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఒక పర్టికులర్ స్పెసిఫైడ్ ఏరియాలో ఇంటర్న్షిప్ చేయాలి అని అనుకున్నప్పుడు దాని ప్రాస్పెక్ట్స్ గురించి ఎక్కువ ఆలోచించి దెన్ విల్ థింక్ దిస్ విల్ సూట్ మై థింగ్ అని. సో ఈ పర్టికులర్ మీరు చెప్పినటువంటి జోన్లో ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేశారు? ఇన్ జనరల్ ఏఐ మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఇంక్రీజింగ్, చాలా ఎక్కువ దాన్ని యూటిలైజేషన్ చాలా ఎక్కువ పెరుగుతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ ఇంటర్న్షిప్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ దాట్, లైక్ ఇట్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ బయాలజీ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఈ పర్టిక్యులర్ అంటే బయాలజీని టెక్నాలజీ వరకు ఇప్పటి వరకు ఎవరు వాడలేదు, ఇప్పుడిప్పుడే ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు యునో ఇట్ ఈస్ సీయింగ్ లైట్ బికాస్ ఆఫ్ అపోలో యూనివర్సిటీ అండ్ ద లీస్టర్ యూనివర్సిటీ అని అనుకుంటే ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అందరికీ కొత్త. సో హౌ ది ఫ్యాకల్టీ గైడింగ్ యూ అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్? I actually did not interact much with the faculty here, but sir is there, deputy director. He helps us a lot with the way forward, like how to approach the problem, how to solve the problem, and how we can connect both of them so that the patient care can be more. వండర్ఫుల్. సో బేసికల్గా బయాలజీని టెక్నాలజీతో కంబైన్ చేసినటువంటి ఇందాకటి నుంచి ఫ్యాకల్టీ మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఆర్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నటువంటి పాయింట్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ మెడికల్ ప్రెసిషన్ అన్న ఒక సబ్జెక్ట్ ఆ రీజియన్లో వీళ్ళిద్దరూ వచ్చేసి మనకి ఇంటర్న్షిప్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో బేసికల్గా దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ ది ఫ్యాకల్టీ వుడ్ be 24/7 assisting the students, and స్టూడెంట్స్కి కూడా ఒక కొత్త డొమైన్లో వాళ్ళు చేస్తున్నటువంటి ఇంటర్న్షిప్స్. అండ్ ఆల్సో ఈ పర్టిక్యులర్ సెంటర్లో బయాలజీ ట్రెండింగ్ విత్ టెక్నాలజీ, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ కటింగ్ ఎడ్జ్ సబ్జెక్ట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ వీళ్ళు చేస్తున్నటువంటి ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాజెక్ట్స్. అది కేవలం అపోలో యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ లెస్టర్ యూనివర్సిటీలో మాత్రమే, ఈ పర్టిక్యులర్ యూనివర్సిటీ కాంబినేషన్లోనే యూ కెన్ గెట్ దట్. హలో సార్. హాయ్ సార్, మీరు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని విన్నాను ఫర్ బైపీసీ స్టూడెంట్స్. వీఆర్ వెయిటింగ్ సార్, ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్కి చాలామందికి వేరే ఆప్షన్స్ లేవు. ఎంబీబీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ తర్వాత మళ్ళీ నార్మల్ ఫార్మసీ కోర్సెసే ఉంటున్నాయి. సో రీసెంట్గా 3-4 ఇయర్స్ నుంచి చాలామంది కంప్యూటర్ సైన్స్ వైపు కూడా స్టార్ట్ చేశారు జర్నీ. సో మన యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ ది అపోలో యూనివర్సిటీలో కూడా యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాంలో కూడా మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బైపీసీ వాళ్ళని తీసుకుంటున్నారని తెలిసింది. సో దాని గురించి డీటెయిల్స్ చెప్పండి సార్. చాలా సింపుల్ అండి. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కావాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మ్యాథ్స్ మోస్ట్ ఆఫ్ ద బైపీసీ స్టూడెంట్స్కి ఉండదు. ఓకే, ఈ మ్యాథ్స్ లేకుండా ఉండే వాళ్ళని కూడా ఈ ప్రోగ్రామ్ లోపలికి తీసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా ఇన్ కేస్ వారు యూకేకి వెళ్ళారు అంటే బిఎంచ్, ఓకే, కంప్యూటర్ సైన్స్, ఏఐ స్పెషలైజేషన్ ఇవన్నీ వస్తాయి. ఓకే, డిగ్రీ అయితే యూకేకి వెళ్తే బిఎంచ్ వస్తుంది. ఓకే, ఇన్ కేస్ వారు యూకేకి వెళ్ళలేదు అనుకుంటే ఓకే అపోలో దగ్గర నుంచి వాళ్ళకి హానర్స్ డిగ్రీ ఒకటి వస్తుంది. ఓకే, విచ్ విల్ బి ఏ బిఎస్సి హానర్స్. ఓకే, ఇట్ విల్ బి ఏ 4-year కోర్స్, నాట్ ఏ 3-year కోర్స్ అండి. 4-year కోర్స్ which means they'll have 12+4 which is 16 years కవర్ అయిపోతుంది. ఓకే, బట్ వాళ్ళు యూకేకి వెళ్ళాలనుకుంటే మటుకు 3 years యూకేలో ఫినిష్ చేస్తే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ ఏఐ డేటా సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఒకవేళ ఇండియాలో ది అపోలో యూనివర్సిటీలో ఫినిష్ చేస్తే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ విత్ ఆనర్స్ ఏఐఆర్ డేటా సైన్స్ వాళ్ళ స్పెషలైజేషన్తో గ్రాడ్యుయేషన్ వస్తుంది. ఇండియాలో ప్లేస్మెంట్స్ ఇస్తారా సార్? యూకేలో అంటే ప్లేస్మెంట్స్ చెప్పారు, ఇండియాలో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్ బైపీసీ వాళ్ళకి? ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి సార్. సిడిహెచ్పిఎం మన రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, ఓకే, ఆ రీసెర్చ్ సెంటర్ మొత్తం చేసేది ఏఐ. ఓకే ఓకే, కాకపోతే దాన్ని టాప్ లో ఉండే వాళ్ళు ఎవరంటే ఓకే డాక్టర్స్. ఓకే ఓకే, బైపీసీ చేసిన వాళ్ళు. ఓకే ఓకే, వాళ్ళు ఏఐకి నడుపుతున్నారు. ఓకే, ఆ కోర్ లైఫ్ సైన్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఓకే, అవి లేకుండా ఏఐ ఏం చేయలేదు. ఓకే, ఇప్పుడు అక్కడ 3 స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఈరోజు మనం మీట్ అయ్యాం కదా 3 స్టూడెంట్స్. 3 స్టూడెంట్స్ లో ఒక్కతను ప్యూర్ కంప్యూటర్ సైన్స్, మధ్యలో ఒక ఆమె లైఫ్ సైన్సెస్. ఆమె హార్వర్డ్ వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి వచ్చి ఇక్కడ ఫుల్ మళ్ళీ జాబ్ చేస్తుంది సిడిహెచ్పిఎం లో. మూడవ ఏమో బయో ఇన్ఫర్మేటిక్స్. ఓకేనా, ఇవన్నీ కలిపితేనే రీసెర్చ్, అవన్నీ కలిపితేనే వస్తాయి. సో వీళ్ళకి జాబ్స్ వస్తాయని మీరు క్వశ్చన్ అడిగారంటే కంపల్సరీ వస్తాయి, ఎక్కడైనా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్ నాలెడ్జ్ ఆన్ లైఫ్ సైన్సెస్ ఎక్కువ ఉంటాయి బైపీసీ వల్ల. ప్లస్ వాళ్ళకి
కంప్యూటర్ సైన్స్ కూడా మనం 3 years 4 years లో నేర్పుతాము. ఓకే, ఆటోమేటిక్ గా వాళ్ళకి 2 నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ జాబ్స్ వస్తాయి. ఓకే, అదే సార్. అంటే ప్లేస్మెంట్ గురించి ఎందుకు అడిగా అంటే ఇండియాలో ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని కెరియర్ని చాలా ప్లాన్డ్గా ఇచ్చేస్తారు కాబట్టి, ప్లానింగ్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు కాలేజీ అకాడమిక్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్స్ కూడా అడుగుతారు. అందుకనే ఆ క్వశ్చన్ తప్పలేదు. బట్ అగైన్ ప్లేస్మెంట్స్ జస్ట్ ప్లేస్మెంట్స్ అని ఒకటే చూసుకోకుండా కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలని చూసుకోవాలి. ఓకే, దానికి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ రోజు నుంచి మనం వచ్చి దానికి యాక్షన్ తీసుకోవాలి. ఓకే, అలా ఆడైతే వర్కౌట్ అయిపోతుందండి. సో నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. థ్యాంక్ యూ సార్. సో డియర్ బైపీసీ స్టూడెంట్స్, మీరు నీట్లో మంచి స్కోర్ రాలేదు, మేము ఎంబీబీఎస్ జాయిన్ అవ్వలేకపోతున్నాము, ఆర్ మాకు మంచి కోర్స్ అవైలబిలిటీ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే బైపీసీ చేసి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఈక్వల్ కోర్స్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంది, అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ది అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకే యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్కి. మీకు ఫీజు డీటెయిల్స్ కావచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, దాని కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.